హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హౌ టు జాయిన్ ఇండియన్ నేవీ ఆఫ్టర్ 12th క్లాస్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇండియన్ నేవీలో జాయిన్ అవ్వడానికి ఎన్ని విధాలుగా జాయిన్ అవ్వచ్చు అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ వచ్చేసరికి ఇండియన్ నేవీ ఏఏఎస్ఎస్ఆర్. ఇది మీకు బేసిక్ 6 months ట్రైనింగ్ వచ్చేసరికి ఐఎన్ఎస్ చిల్కా ఒడిస్సాలో అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు ఇంటర్మీడియట్ 12th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మీకు 16.5 to 21 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఆన్లైన్లో అయితే CPT-1 జరుగుతుంది. దీనికి హైట్ వచ్చేసరికి 157 centimeters అయితే ఉండాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ ట్రైనింగ్ ఇన్ ఒడిస్సాలో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసరికి 10+2 బీటెక్ క్రెడిట్ ఎంట్రీ స్కీమ్. దీనికి వచ్చేసరికి మీకు రిటన్ ఎగ్జామ్ అయితే ఉండదు. మస్ట్ హ్యావ్ క్వాలిఫై జేఈ మెయిన్స్ ఎగ్జామ్. మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు వచ్చిన పర్సంటైల్ బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి ఈ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే 5 days అయితే ఉంటుంది. ఓన్లీ మేల్ కెన్ అప్లై. 12th క్లాస్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే చేసి ఉండాలి. ఇది ట్రైనింగ్ వచ్చేసరికి బేసిక్ ట్రైనింగ్ టోటల్ ట్రైనింగ్ వచ్చేసరికి 4 years ట్రైనింగ్ ఇన్ ఐఎన్ఎస్ ఎజ్మలాలో అయితే ఉంటుంది, కేరళలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా దాంతో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఎన్డిఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇది మీకు పూణేలో ఉంటుంది. 3 years బేసిక్ 3 years ట్రైనింగ్ ఇన్ పూణేలో ఉంటుంది. మీకు స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసరికి సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్లోనే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. ఇది ఏజ్ లిమిట్ వచ్చేసరికి 16.5 to 19.5 years వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అవుతుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎగ్జామ్ అండ్ ఎస్ఎస్బిఐ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ వచ్చేసరికి యూపీఎస్సి బోర్డు అయితే కండక్ట్ చేయడం జరగబడుతుంది. అలాగే వన్స్ ఈ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ 5 days అయితే జరగడం అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్గా అది క్వాలిఫై అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. వన్స్ ఈ జాబ్ వస్తే లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మీ స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసరికి సబ్ లెఫ్టినెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే శాలరీ చూసుకున్నట్టయితే మీకు స్టార్టింగ్ శాలరీయే బేసిక్ పే 56,000 ఉంటుంది. అలాగే అదర్ అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని స్టార్టింగ్ మంత్ ఆఫ్ శాలరీ వచ్చేసరికి మీకు 96,000 వరకు ఉంటుంది. దీనికి వచ్చేసరికి హైట్ వచ్చేసరికి 157 centimeters అయితే ఉండాలి. పైగా ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 3 ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మూడిట్లకైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఇదే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దీనికి క్వాలిఫై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లైఫ్. ఇంకంతే గాయస్. ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.